హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన గార్డియన్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది సురేష్ చంద్ర మీనన్, శ్రీమన్ అండ్ హన్సిక గారు. అండ్ ఈ మూవీ లాస్ట్ ఇయర్ మార్చ్లో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 1 hour 53 minutes రన్ టైంతో ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు గైస్. ఏ రొటీన్ ఆత్మ రివెంజ్ స్టోరీ విత్ అవుట్డేటెడ్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే అపర్ణ అలియాస్ హన్సిక గారి బాడీలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. సో ఇంతకీ ఆత్మ ఎవరు, అపర్ణ బాడీలోకి ఎందుకు ప్రవేశించింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు. బట్ మూవీలో వచ్చే ఓపెనింగ్ సీన్ ఏదో కొత్తగా ఉంటుందేమో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ అనుష్క గారు తన స్టోరీని డాక్టర్కి నెరేట్ చేసే టైంలో వచ్చే సీన్స్ కూడా కాస్త పర్లేదు అనిపించాయి. మైనస్ పాయింట్స్, రొటీన్ స్టోరీ అండి. ఒక ఆత్మ, దాని రివెంజ్ అండ్ హీరో ఆర్ హీరోయిన్ దానికి హెల్ప్ చేయడం. ఇలాంటి ప్లాట్ మనం చాలా మూవీస్లో చూసాం. దానికి తోడు అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అండ్ అసలు నవ్వే తెప్పించని కామెడీ సీన్స్. అండ్ ఆత్మ వచ్చినప్పుడు చూపించే విజువల్స్ కూడా బాలేవు. పేరుకే హారర్ థ్రిల్లర్ తప్ప ఒక మంచి హారర్ ఎలిమెంట్ కూడా లేదు. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం కూడా బిలో యావరేజ్ అనిపించాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హన్సిక గారి యాక్టింగ్తో సహా అందరి పర్ఫార్మెన్స్ యావరేజ్గా అనిపించాయి. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే అన్ అవుట్డేటెడ్ హారర్ థ్రిల్లర్ గైస్ విత్ బోరింగ్ స్క్రీన్ ప్లే. సో చాలా ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే బెటర్ టు స్కిప్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. సో ఇది గైస్ గార్డియన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.